అందరికీ షలోం. ముందు వీడియోలో మోషే ఫరో యొక్క కిరీటాన్ని తీసుకుని ఆయన తలపై పెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఫరో రాజకుమారుల్ని, రాజు సలహాదారుల్ని, బిలాముని చూచి ఆయన ఈ విధంగా మాట్లాడటం జరిగింది. మీరందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ విషయంలో మీరేమీ మాట్లాడలేదు ఏంటి అని వారిని అడిగినప్పుడు బిలాము ఈ విధంగా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మిగిలిన విషయాలు మనం చూద్దాం. కాబట్టి ఇప్పుడు నా ప్రభువైన రాజు, ఈ బాలుణ్ణి చూడుము, ఇతను వారికి బదులుగా వచ్చి ఐగుప్తునందు నీపైకి వచ్చి ఎదురు తిరుగుచున్నాడు. కాబట్టి వారి పనుల ప్రకారమే వారికి తీర్పు తీర్చవలెను. వారు ప్రతి రాజును, రాజకుమారుణ్ణి న్యాయాధిపతుల పట్ల నిర్లక్ష్యముగా ప్రవర్తించిన కారణముగా వారికి చేయమనెను. ఇది రాజుకు ఇష్టమైతే ఆ బాలుని రక్తము నేలపై చిందించెదము. అతను పెరిగి పెద్దయి నీ చేతుల నుండి ప్రభుత్వమును తీసుకొని పోకుండా చేయుదము. బిలాము ఫరో రాజుకి ఈ విధంగా సలహా ఇవ్వడం అనేది జరిగింది. అంటే అతను నీ పైకి లేచి నీ మీదే ఎదురు తిరుగుతాడు, కాబట్టి అతని రక్తాన్ని చిందించమని ఇక్కడ సలహా ఇవ్వడం అనేది జరిగింది. అంటే మోషేని చంపివేయమని అక్కడ ఫరోకి సలహా ఇవ్వడం జరిగింది. మరియు రాజుకు ఇట్లు చెప్పెను, మనము న్యాయాధిపతులను, జ్ఞానులను పిలువనవసరం లేదు. నీవు చెప్పినట్లు చావు ఒక్కటే ఈ బాలునికి తీర్పు. మనం ఇతనిని చంపెదము. మరియు ఫరో ఐగుప్తులోని అందరు జ్ఞానులకు కబురు పంపగా వారు వచ్చి రాజు ముందు నిలువబడిరి. ఎలోహిం దూత కూడా వారి మధ్య ఒక జ్ఞానివలే వచ్చియుండెను. మరియు రాజు జ్ఞానులందరితో ఇట్లనెను, నిశ్చయముగా మీరు మా ఇంటిలో ఉన్న హెబ్రీ బాలుడు ఏమి చేసి ఉన్నాడో వినియుంటిరి. అతనికి బిలాము ఈ విధమైన తీర్పు ఇచ్చియున్నాడు. ఆ హెబ్రీ బాలుడు చేసిన పనికి మీరు కూడా తీర్పు తీర్చి చెప్పుడి. రాజు ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా పిలిపించడం జరిగింది. అయితే ఆ బాలుడు చేసిన పనికి మీ తీర్పు ఏమిటి అని వారిని అడగడం జరిగింది. బిలాము ఈ విధంగా చెప్పాడు, మీరు ఏమి సలహా ఇస్తారు, ఏ తీర్పు తీరుస్తారు అని వారిని అడగడం జరిగింది. మరియు జ్ఞానులలో ఒక జ్ఞాని అయి కనిపించుచున్న ఆ దూత రాజుతో ఐగుప్తు దేశ జ్ఞానుల ముందు, రాజకుమారుల ముందు ఇట్లు సమాధానము చెప్పెను. రాజుకిష్టమైతే రాజు మనుషులను పంపి వారితో ఒక గోమేధికపు రాయిని, ఒక మండుచున్న బొగ్గు ముక్కను తెమ్మని ఆజ్ఞాపించవలెను. వాటిని తెచ్చి ఆ బాలుని ముందుంచెదము. ఆ బాలుడు తన చేయిని చాచి గోమేధికపు రాయిని తీసుకున్నట్లయితే ఆ బాలుడు జ్ఞానముతోనే అన్ని పనులు చేసినట్లు తెలుసుకుంటాము. అప్పుడు మనము ఆ బాలుని చంపెదము. కాని ఒకవేళ ఆ బాలుడు చేతులు చాచి మండుచున్న బొగ్గు ముక్కనే తాకితే అతను జ్ఞానంతో పనులు చేసినట్లు కాదు గనుక అతనిని చంపకుందుము. ఫరో రాజు జ్ఞానులందరినీ పిలిచి ఈ బాలుని విషయంలో తీర్పు తీర్చండి అని చెప్పినప్పుడు ఆ జ్ఞానులతో పాటు ఎలోహిం దూత కూడా వారితో పాటు రావడం అనేది జరిగింది. ఆ దూత ఆ రాజుతో ఒక సలహా ఇవ్వడం అనేది జరిగింది. మనుషులను పంపి గోమేధికపు రాయిని, మండుచున్న బొగ్గు ముక్కను రెండింటినీ తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది. అవి తీసుకుని మోషే ముందు పెట్టినప్పుడు ఆ బాలుడు దేన్ని తీసుకుంటాడో దాన్ని బట్టి మనం తీర్పు తీర్చొచ్చు అని అక్కడ సలహా ఇవ్వడం జరిగింది. గోమేధికపు రాయిని తీసుకుంటే అతను జ్ఞానంతోనే ఈ కిరీటాన్ని కూడా తీసుకుని పెట్టుకున్నట్టు మనం భావించవచ్చు. మండుచున్న బొగ్గు ముక్కని ఆయన తీసుకుని ఉంటే అది జ్ఞానంతో చేసిన పని కాదు అని మనం దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చని అక్కడ దూత సలహా ఇవ్వడం అనేది జరిగింది. మరియు ఇది రాజు దృష్టికి మరియు రాజకుమారుల దృష్టిలో యోగ్యమైనదని తోచి ఎలోహిం దూత చెప్పినట్లే చేసిరి. మరియు రాజు గోమేధికపు రాయిని, మండుచున్న బొగ్గు ముక్కను తీసుకురమ్మని తెచ్చి వాటిని మోషే ముందుంచమని ఆజ్ఞాపించెను. మరియు బాలుడిని తెచ్చి వాటి ముందుంచెను. బాలుడు గోమేధికపు రాయిని ముట్టుకొనుటకు ప్రయత్నించగా ఎలోహిం దూత అతని చేతిని తీసుకొని బొగ్గు ముక్కను ముట్టునట్లు చేసెను. ఆ బాలుడు దానిని ఎత్తి తీసుకొని తన నోట్లో పెట్టుకొనెను. అతని నాలుక, అతని పెదవులు కాలినవి మరియు అతని నోరు, పెదవులు కరువాయెను. మరియు రాజు మరియు రాజకుమారులు ఇది చూచి మోషే జ్ఞానముతో రాజు కిరీటమును తీయలేదని తెలుసుకునేరి. మోషే ముందుకు గోమేధికపు రాయిని, మండుచున్న బొగ్గు ముక్కను తీసుకుని వచ్చినప్పుడు మోషే గోమేధికపు రాయిని తీసుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు దూత ఆయన చేతులు పట్టుకుని బొగ్గు ముక్కను పట్టుకునేలాగా అక్కడ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఫరో ఆయన్ని చంపడానికి చూస్తున్నాడు కాబట్టి దూత వచ్చి ఆయన్ని కాపాడటం అనేది జరిగింది. మోషే అంత చిన్న వయసులో కూడా గోమేధికపు రాయిని తీయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. కానీ మండుచున్న బొగ్గు ముక్కను తీసేలాగా అక్కడ దూత
చేయడం అనేది జరిగింది. కాబట్టి అలాగున రాజకుమారులు బాలుణ్ణి చంపుట మానుకునేరి. ఎలోహిం మోషేతో నున్నందున మోషే ఫరో ఇంటినందే ఉంటూ పెరుగుచుండెను. బాలుడు రాజగృహమునందున్నప్పుడు అతడు ఊదా రంగు అంగీని ధరించి రాజు పిల్లల మధ్య పెరుగుచుండెను. మరియు మోషే రాజు గృహమునందు పెరుగుచున్నప్పుడు బాతియా ఫరో రాజు కుమార్తె అతనిని తన కొడుకుగానే నిర్ణయించుకున్నది. ఫరో ఇంటి వారందరూ అతనిని గౌరవించేవారు. ఐగుప్తు మనుషులందరూ అతనంటే భయపడేవారు. ప్రతిదినము అతను వెళ్లి గోషెను ప్రదేశమునకు వెళ్లి అక్కడనున్న తన సహోదరులను ఇశ్రాయేలీలను కలుసుకునేవాడు. మరియు అతను వారి కష్టపు పనులను అతి దగ్గర నుండి చూసేవాడు. మోషే వారిని అడిగెను, కాబట్టి ఈ శ్రమ పనులు రోజురోజుకు మీకు శిక్షగా ఇచ్చియున్నారా? వారతనితో ఇట్లు చెప్పిరి, ఈ ఆజ్ఞలన్నిటినీ ఫరో నీవు పుట్టకముందే వాటిని మాపై ఉంచెను. వారందరూ బెయేరు కుమారుడైన బిలాము మాకు వ్యతిరేకంగా మాపై చెప్పిన సలహా, మరియు అతడు రాజు కిరీటమును తీసుకున్నందుకు అతనిని చంపవలననే సలహా రాజుకిచ్చినది కూడా అతడే అని వారు చెప్పిరి. అది వినిన పిదప మోషే కోపంతో రగిలిపోయెను. బిలాముపై కోపము రగులుకొనగా అతడు దినదినము అతనిని చంప వెతుకుచుండెను. మరియు అతడు బిలామునకై పొంచియుండెను. మోషే వెళ్లి వారి సహోదరుల్ని అడగడం జరిగింది. వారి కఠినమైన పనులు చూసి వారిని ఈ విధంగా అడుగుతున్నాడు, మీకు రోజురోజుకు ఈ శిక్ష ఇచ్చి ఉన్నారా అని వారిని అడిగినప్పుడు వారు ఈ విధంగా చెప్పారు, ఇవన్నిటికీ కారణము బిలాము మాపైన వ్యతిరేకంగా సలహా ఇచ్చి ఈ విధంగా చేశాడు. నీవు కూడా ఫరో కిరీటం తీసుకున్నప్పుడు చంపాలని రాజుకి సలహా కూడా అతను ఇచ్చాడు అని వారు చెప్పడం జరిగినది. ఆ విషయం తెలుసుకున్న తర్వాత మోషే ఆయన మీద కోపంతో రగిలిపోవడం అనేది జరిగింది. మరియు మోషేకు బిలాము మిక్కిలి భయపడెను. మరియు అతని ఇద్దరి కుమారులు లేచి ఐగుప్తును విడిచి పారిపోయి కూషు దేశమునకు పోయి కూషు రాజైన కికియోనసు నొద్దకు వెళ్ళిరి. మోషే రాజు ఇంటినందుంటూ బయటకు పోవుచుండెను, లోపలికి వచ్చిచుండెను. ఎలోహిం మోషేను ఫరో దృష్టిలో మంచి ఆదరణ కలిగి ఉండునట్లు చేసెను. అతని సేవకుల దృష్టిలో, ఐగుప్తు ప్రజల దృష్టిలో యోగ్యుడైనందున అతనిని అమితంగా ప్రేమించిరి. మరియు మోషే బయటకు వెళ్లి గోషెను ప్రదేశమునకు వెళ్లి అతని సహోదరులను ఇశ్రాయేలీలను చూచు దినము వచ్చినది. అతడు ఇశ్రాయేలీల భారమును వారి కఠిన పనులను చూచి మోషే వారి నిమిత్తము బాహాటముగా చింతించెను. మరియు మోషే ఐగుప్తుకు తిరిగి వచ్చి ఫరో గృహమునకు వచ్చెను. అతడు ఫరో ముందుకు వచ్చి మోషే రాజు ముందుకు వచ్చి వంగి నమస్కరించెను. మరియు మోషే ఫరోతో ఇట్లనెను, నేను నిన్ను ప్రార్థించినదేమనగా, నేను మిమ్ములను ఒక కోరిక కోర వెతుకుచున్నాను, నా ముఖమును వట్టిగా తిరిగి పంపవద్దనెను. ఫరో అది విని చెప్పమనెను. మోషే ఫరోతో ఇట్లనెను, నీ సేవకులైన ఇశ్రాయేలీయులకు తమ శ్రమ నుండి ఒక దినము విశ్రాంతినియ్యవలెను, గోషెనులోనున్న ఇశ్రాయేలీలకు ఇయ్యవలెను అని అడిగెను. మరియు రాజు మోషేకిట్లు జవాబిచ్చెను, ఇదిగో నీ ముఖమును పైకెత్తి ఈ విషయంలో నీ కోరికను మన్నించుచున్నానెను. మరియు ఫరో ఒక ప్రకటన చేస్తూ ఐగుప్తు దేశమునకు గోషెను ప్రదేశమునకు ఒక ఆజ్ఞ జారీ చేసెను. ఆ ఆజ్ఞలో ఇట్లు చెప్పెను, ఐగుప్తులోను గోషెను ప్రదేశంలోనున్న ఇశ్రాయేలీలందరికీ రాజు చెప్పినదేమనగా, 6 దినములు మీరు శ్రమపడి పనిచేయవలెను, కాని 7వ దినమున మీరు మీ పని మాని విశ్రాంతి తీసుకునవచ్చును. ఆ దినమున మీరు ఏ పనియూ చేయకూడదు. మిగిలిన 6 దినములలో మీరు పని చేయవలెను. ఇది రాజు మరియు రాజకుమార్తె అయిన బాతియా కుమారుడైన మోషేయు ఆజ్ఞాపించిన ఆజ్ఞ అని ప్రకటన చేయించెను. మరియు మోషే ఈ విషయంలో మిక్కిలి సంతోషించెను. ఎందుకనగా మోషే కోరికను రాజు మన్నించి చేసినందుకు మరియు ఇశ్రాయేలీలందరూ మోషే ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. మోషే వారి సహోదరుల యొక్క కష్టము చూసి ఆయన ఫరో దగ్గరికి వెళ్లి వారికి ఒక రోజు విశ్రాంతి ఇవ్వాలి అని ఆయన్ని కోరడం జరిగింది. అప్పుడు ఫరో ఆయన మాటకు అంగీకరించి 6 దినాలు కష్టపడి మీ పని చేసుకోండి, 7వ దినమున మీరు విశ్రాంతి తీసుకోవచ్చు, ఇది నా ఆజ్ఞ, నా కుమార్తె బాతియా కుమారుడైన మోషే ఆజ్ఞ కూడా అని ఆయన ప్రకటించడం అనేది జరిగింది. దానికి చాలా సంతోషించడం జరిగింది మోషే గారు. ఇది ఎలోహిం నుండి ఇశ్రాయేలీలందరికీ వచ్చినది. ఎలోహిం ఇశ్రాయేలీలందరినీ తమ తండ్రులను బట్టి గుర్తుంచుకొనుట ప్రారంభించెను. మరియు ఎలోహిం మోషేతో నున్నందున అతని కీర్తి ఐగుప్తు దేశమంతటా వ్యాపించినది. మరియు మోషే ఐగుప్తీయుల దృష్టిలోనూ ఇశ్రాయేలీల దృష్టిలోనూ ఘనత వహించెను. ఇశ్రాయేలీల మంచిని కోరుతూ రాజునొద్ద అతడు వారి గురించి శాంతికరమైన మాటలు చెప్పుచున్నందులకు వారి దృష్టిలో మోషే బహు యోగ్యుడయ్యెను.
మోషే 18 సంవత్సరాల వయసప్పుడు మోషేకు తన తండ్రిని తల్లిని చూడాలనే కోరికతో గోషేనులో వారి యొద్దకు వెళ్ళెను. అతడు గోషేను దగ్గరగా వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఒక పనిలో నిమగ్నులై ఉన్నారు. అతడు వారి కష్టమును చూచెను. అతడు ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు గట్టిగా కొట్టుట చూచెను. కొట్టబడుచున్న మనుషుని యొద్దకు మోషే వచ్చి అతనికి సహాయపడుటకు పరిగెత్తి వచ్చెను. మోషేతో ఇట్లు చెప్పెను, ప్రభు, నా మాట వినుడి. ఈ ఐగుప్తీయుడు రాత్రి నా ఇంటికి వచ్చెను. నా ముందే నా భార్య యొద్దకు వచ్చెను. ఇప్పుడు నా ప్రాణమును తీయచూచుచున్నాడు. మరియు మోషే ఈ దుష్టమైన దానిని వినిన తరువాత ఐగుప్తీయునిపై కోపము రగులుకొనగా ఈ ప్రక్కను ఆ ప్రక్కను చూచి ఎవరూ కనిపించనందున అతడు ఐగుప్తీయుని కొట్టి చంపెను. మరియు అతనిని ఇసుకలో పాతిపెట్టెను. ఆ హెబ్రీయుని అతనిని కొట్టుచున్న ఐగుప్తీయుని చేతిలో నుండి విడిపించెను. మోషేకు 18 సంవత్సరాల వయసప్పుడు ఆయన తల్లిదండ్రులను చూడాలని ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయుని కొట్టడం చూశాడు. ఎందుకు కొడుతున్నావని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి అడగడం జరిగింది. అప్పుడు ఆ హెబ్రీయుడు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అతను రాత్రి నా ఇంటికి వచ్చాడు. నా ముందే నా భార్య యొద్దకు వచ్చెను. ఇప్పుడు నా ప్రాణంను కూడా తీయాలని చూస్తున్నాడని మోషేతో చెప్పినప్పుడు ఆయనకు మిక్కిలి కోపం వచ్చింది. ఆ కోపంతో ఆయన్ని చంపి ఇసుకలో పాతిపెట్టడం అనేది జరిగింది. ఎందుకు చంపాడు అనే విషయాలు ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం. మరియు హెబ్రీయుడు తన గృహమునకు వెళ్ళిపోయెను. మోషే కూడా తన గృహమైన రాజు ఇంటికి తిరిగి వచ్చెను. ఆ మనుషుడు తన ఇంటికి వచ్చిన తరువాత తన భార్యను పరిత్యజించుట గురించి ఆలోచించుచుండెను. హెబ్రీయుని భార్య వద్దకు ఐగుప్తీయుడు వెళ్లడం అనేది జరిగింది. అంటే వ్యభిచార కారణం చేతనే ఒక స్త్రీని విడిచిపెట్టాలి తప్ప ధర్మశాస్త్రం ప్రకారం ఏ కారణం చేత కూడా ఒక స్త్రీని పురుషుడు విడిచిపెట్టకూడదు. కాబట్టి ఆ ఐగుప్తీయుడు చేసిన పనికి ఈ హెబ్రీయుడు ఆయన భార్యని విడిచిపెట్టాలని ఆలోచించుకుంటూ ఉన్నాడు. యాకోబు ఇంటినందు అపవిత్రపడిన భార్యను చేరుట కూడనిది. అంటే యాకోబు ఇంటినందు అపవిత్రపరచబడిన భార్యను మళ్ళీ ఆ భర్త కలవడం అనేది జరగకూడదు. ఎందుకంటే ఇలాంటి వ్యభిచారం వల్ల భూమి అపవిత్రం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేయకూడదనే ఒక ఆజ్ఞ అనేది వారికి ఉంది. కాబట్టి అక్కడ మోషే ఇలాంటి హేయమైన పని చేసినందుకు ఆయన్ని చంపివేయడం అనేది జరిగింది. అయితే ఈ విషయాలన్నీ కూడా తెలుగు బైబిల్లో వివరంగా లేవు. మరియు ఆ స్త్రీ వెళ్లి తన సహోదరులతో చెప్పినది. మరియు తన సహోదరులు అతనిని చంపవెదికిరి. అతను తన ఇంటి నుండి పారిపోయి తప్పించుకొనెను. మరియు 2వ దినమున మోషే తన సహోదరుల కొరకై వెళ్ళెను. అక్కడ ఇద్దరు హెబ్రీయులు పోట్లాడుకొనుట చూచెను. వారిద్దరిలో దుష్టుడైన వానితో ఇట్లనెను, నీవెందుకు నీ సహోదరుని కొట్టుచున్నావు? అతడు మోషేతో ఇట్లు సమాధానమిచ్చెను, నిన్నెవరు మాపై తీర్పు తీర్చ పంపిరి? నీవు ఐగుప్తీయుని చంపినట్లు నన్ను కూడా చంపెదవా? మోషే దీనిని విని బహుగా భయపడెను. నిశ్చయముగా ఈ సంగతి అందరికీ తెలిసినదని భయపడెను. ఫరో ఈ విషయము తెలుసుకుని మోషేను చంపనాజ్ఞాపించెను. కాబట్టి ఎలోహిం తన దూతను పంపెను. ఆ దూత కాపలా కాయు రక్షక దళాధిపతి రూపమున ఫరోకు కనబడెను. ఆ దూత కాపలా కాయు రక్షక దళాధిపతి యొక్క చేతి నుండి కత్తిని తీసుకుని అతని తలను నరికివేసెను. ఎందుకనగా ఆ దళాధిపతి మోషేలా కనిపించినందున అట్లు చేసెను. మరియు ఎలోహిం దూత మోషే చేతిని పట్టుకుని అతనిని ఐగుప్తు నుండి బయటకు తీసుకుని వచ్చెను. మరియు అతనిని ఐగుప్తు సరిహద్దుల బయటకు తీసుకుని వచ్చి ఒక 40 దినముల ప్రయాణమంత దూరమున ఉంచెను. ఫరో మోషేని చంపని ఆజ్ఞాపించినప్పుడు దూత ఆయన్ని బయటికి తీసుకుని వచ్చి అక్కడ విడిచిపెట్టడం అనేది జరిగింది. తన అన్న అయిన అహరోను ఒక్కడే ఐగుప్తు దేశమందు ఉండెను. మరియు అతడు ఇశ్రాయేలీయులకు ఇట్లు ప్రవచించుచుండెను. అయితే తర్వాత ఏం జరిగింది, మోషే ఎక్కడికి వెళ్ళాడు అనే విషయాల గురించి తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.